तेलंगाना की हुकूमती विप अडंकी दयाकर ने बीआरएस पर शदीद तनकीद करते हुए इल्जाम आयद किया कि पार्टी रियासती हुकूमत को बदनाम करने की कोशिश कर रही। उन्होंने दावा किया कि हरीश राव ने मुबैना तौर पर तांत्रिक रसूमात करवाई और इस पर वजाहत देने का मुतालबा किया। दयाकर ने कहा कि इन इल्जामात के हवाले से उनके पास मालूमात मौजूद हैं और अगर जवाब ना दिया गया तो खामोशी को अवाम एतराफ के तौर पर देख सकते हैं। పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటివి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలని. రెండవది జై అఘోరకలి. ఇది ట్రిసిటీలో ఉంటుంది, తిరుచిలో ఉంటుంది. దీన్ని తిరుచానపల్లి అంటారు. ఇక్కడ వీళ్ళు పూజలు చేయించడం దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది, దాని కొరకు. రెండవది, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలను వ్యతిరేకత సృష్టించడానికి టెక్నికల్గా ఉన్న సోషల్ మీడియాను, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను, లేదంటే ట్రోల్స్ మీడియాను అన్నిటిని వాడుకుంటున్న పరిస్థితి. అది సరిపోక ఈరోజు ఇలాంటి తాంత్రిక క్షుద్ర పూజలతో తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగాలని కోరుకోవడం, వీళ్ళు తెలంగాణ బాగుపడాలని కోరుకుంటోళ్ళ. అధికారం లేకపోతే అఘోరాలుగా తయారవుతున్న పరిస్థితి ఈరోజు. అఘోరాలతో దేశానికి మంచి జరిగింది, కొన్ని ప్రాంతాల్లో దేశం యొక్క అస్తిత్వాన్ని నిలిపే దాంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఈ తాంత్రిక క్షుద్ర పూజలతో సాధించాలనుకుంటున్నది ఏంటి? అసలు ఈ పూజలు చేస్తున్న ఉద్దేశము తెలంగాణ మంచి కొరకు కాకుండా చెడు జరగాలని చూడడం ఏంటి? వర్షాలు రాకపోతే వీళ్ళకి సంతోషం, ప్రభుత్వానికి కరువు వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నము హరీష్ రావు ఇంతలా దిగజారడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే అది కేసీఆర్ చెప్తే చేస్తుండా, ఆయన సొంతంగా ఏమైనా చేస్తుండా? ఇది తెలియాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే వర్షాలు పడితే, లేదంటే మేలు జరిగితే, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అధికారమే పరమావధిగా? మళ్ళీ ఎంతసేపటికి ఏదో ప్రగల్భాలు పలకడం, మంచి చేస్తున్నట్టుగా చెప్పడం, మేమేదో తెలంగాణ ఉద్యమకారులం కాబట్టి తెలంగాణ కొరకు మేమే మంచి చేస్తామని చెప్పే ప్రయత్నం చేసే మీరు ఈ క్షుద్ర శక్తులను నమ్ముకునే స్థితికి దిగజారడం వెనుక ఉన్న అసలు కారణం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది సహించరాని నేరం. మంచి కోరుకోవాలి. ఎక్కడికైనా మనం వివిధ దేశాలు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతాలకు పోయినా తెలంగాణకు మంచి జరగాలని కోరుకుంటాం. ఏ దేవుళ్ళని మొక్కుకున్నా